దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా క్షేమమేనా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబస్తులు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు చేసుకుంటున్న పని పర్వాలేదు కదా? ఏది ఏమైనా మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత సదా మీకు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. నేటి దినాలలో ఎక్కడ చూసినా భయంకరంగా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. మరి క్రైస్తవ బిడ్డలుగా మనం ఎంతవరకు ఎలా బ్రతుకుతున్నామో అది మనకు మనముగా ప్రశ్నించుకుని మన జీవితాన్ని జాగ్రత్తగా ప్రభువు ముందు పెట్టవలసిన వరం ఎన్నో కదా. ఈ అంచె దినాల్లో మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే, క్రైస్తవ జీవితంలో నీవైనా నేనైనా మనం ఏం కలిగి ఉండాలో వాక్యం మనకు బోధిస్తుంది. మనం ఏమై ఉండాలో వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక దయచేసి చిన్న వాక్యం నేను చదువుతాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. చక్కటి వాక్యం. పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ విశ్వాసులతో అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనందరి జీవితాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారికి కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. మన మనస్సు ఏమై ఉందో ఇదివరకు మనకు తెలుసు. మన మనస్సు చెడిపోయింది ఒకప్పుడు. మన మనస్సు నిండా కుల్లి కుతంత్రాలు, కపటం, డాగు మచ్చతో నిండిపోయిన మన మనస్సును మరి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మరి మన మనస్సును కడిగాడు కదా, మన హృదయాన్ని కడిగాడు కదా, ఆయన పరిశుద్ధపరిచాడు కదా, ఆయన పవిత్రపరిచాడు కదా. లేదా ఒకవేళ లేదనుకుంటే సరి చేసుకో. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం ద్వారా మన మనసు కడగబడింది. రోత లాంటి మన బ్రతుకులు, రోత లాంటి మన మనస్సాక్షి, చెడిపోయిన మన మనస్సాక్షి, వాత వేయబడిన మన మనస్సాక్షి దేవుడు సరిచేసి మరి సక్రమైన మనస్సును దేవుడు మనకిచ్చాడు. అయితే అట్టి రీతిగా దేవుడు నీ మనస్సును మార్చి సరిచేసి పరిశుద్ధపరిస్తే వాక్యం మనకు బోధిస్తుంది. ఏ మనస్సు అయితే దేవుడు మనకి అనుగ్రహించాడో ఆ మనస్సు ఇప్పుడు ఏమై ఉండాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని సంఘంతో పౌలు తెలియజేస్తున్నాడు. నిజమే కదా. ఈనాడు క్రీస్తుని నమ్ముకున్న మన జీవితాల్లో క్రీస్తేసుకి ఎలాంటి మనస్సో అదే మనస్సు నువ్వు నేను కలిగి ఉండాలి. క్రీస్తేసుకు కలిగిన మనస్సు మనకి లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనస్సు ప్రభువైన యేసు క్రీస్తు వారిది ఎటువంటి మనస్సో ఈరోజు నీవు కూడా అదే మనస్సు కలిగి ఉండాలని వాక్యం బోధిస్తుంది. క్రీస్తేసుకు కలిగిన మనస్సు నీకు కలిగి ఉండకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డవి ఎప్పటికీ కాలేవు. నువ్వు క్రీస్తు బిడ్డవి అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. క్రీస్తు మనసు నీలో లేకపోతే నువ్వు ఎప్పటికీ క్రైస్తవ బిడ్డగా నీకు యోగ్యత లేదు, అర్హత లేదు. దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడలేవు. ఈరోజు ఉందా? క్రీస్తుకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటున్నావా? నువ్వు కలిగి ఉండాలని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది.
అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు ఎటువంటి మనస్సు తెలుసా? మొదటిగా ఆయన మనసు నాకు ఉందండి పాస్టర్ గారు, అలాంటి మనసేనండి బాబు, యేసుబాబునండి బాబు అని నేను అనుకోవచ్చు. అయితే క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీలో ఉంది అనుకుంటే కొన్ని విషయాలు నీకు నువ్వుగా ప్రశ్న వేసుకుని జవాబు నీకు నువ్వుగా చెప్పుకో. మొదటి ప్రశ్న, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎటువంటి మనస్సు తెలుసా? ఆయన మనస్సు తగ్గించుకునే మనస్సు. ఈరోజు దేవుని బిడ్డగా యేసయ్య మనస్సు ఉంది, నా మనసులో యేసుబాబు ఉన్నాడు, నా గుండెల్లో యేసుబాబు ఉన్నాడు అని నేను అనుకుంటే కనుక ఆయనది ఏ మనస్సు తెలుసా? ఆయన తగ్గించుకునే మనస్సు. ఈరోజు నీ జీవితం ఎక్కడైనా తగ్గించుకోవడం అనేది ఉందా నీకు? ఏ స్థలాల్లో నువ్వు తగ్గించుకున్నావు? ఎక్కడ తగ్గించుకుని నువ్వు బ్రతికావు? ఎక్కడ నువ్వు తగ్గావో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రతి విషయాలు నేను హెచ్చింపుగా ఉండాలనుకున్నావే కానీ, ప్రతి సందర్భంలో నేను పైన ఉండాలనుకున్నావు కానీ, ప్రతి సందర్భాల్లో నన్నే పొగడాలనుకున్నావు కానీ, ప్రతి విషయాలు నన్నే ముందట్ట అనుకున్నావు కానీ ఎక్కడ తగ్గించుకున్నావు నువ్వు? కానీ నా యేసు ప్రభువారు అలా కాదు. నా యేసే మనసు నీకు రావడం కొంచెం కష్టమే, అయినా వస్తే నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఆయన మనసు తగ్గించుకునే మనస్సు. యేసు ప్రభు అన్నారు కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడని వాక్యం బోధిస్తున్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు తగ్గించుకున్నాడు. అనేక విషయాలు తగ్గించుకుంటూనే ఉన్నాడు. ప్రతి సందర్భాల్లో తగ్గించుకుంటూనే ఉన్నాడు. నిజంగా తగ్గించుకోవాల్సిన కర్మ ఆయనకి ఏంటి? నీకు డబ్బు ఉంది, బంగారం ఉంది, పలుకుబడి ఉంది, తగ్గించుకుంటావా? ఆస్తి ఉంది, తగ్గించుకుంటావా? వెండి బంగారాలనే తగ్గించుకుంటావా? పదవి ఉంది, తగ్గించుకుంటావా? విపరీతమైన డబ్బు సంపాదించేస్తావు, తగ్గించుకుంటావా? ఈ కాస్త ఉంటేనే మనం తగ్గించుకోలేము. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవాది దేవుడైంది, మహామహిమోన్నతుడైంది కూడా ఈ లోకానికి ఆయన రిక్తుడుగా వచ్చాడు. ఆయన తగ్గించుకుని ఈ లోకంలో ఆయన జీవించాడు. అది ఆయన మనస్సు. క్రైస్తవ బిడ్డ, నీ జీవితాల్లో నీకు ఎంత ఉన్నా అది నీ ముందు కనపడకూడదు. నీకు ఎంత ఆస్తున్నా అది నీ ముందు కనపడకూడదు. నీకు ఎంత పేరున్నా అది నీ ముందు కనపడకూడదు. నీకు ఎంత పలుకుబడి ఉన్నా అది నీ ముందు కనపడకూడదు. ఎందుకు తెలుసా? అదంతా ఎక్కడుండాలి తెలుసా? నీ వెనకే ఉండాలి. డిగ్రీలు చదివారు కదా, ఫలానా శ్రీనివాసరావు ఎంఏ బిఈడి పిహెచ్డి అని పెట్టారు ఒక డిగ్రీలు, క్వాలిఫికేషన్స్. అవి ఎక్కడ పెడతారు? పేరుకు ముందు, పేరు వెనక. ముందు ఎక్కడో ఎంఏ పిహెచ్డి చేసిన పిహెచ్డి శ్రీనివాసరావు అనరు. శ్రీనివాసరావు ఎంఏ పిహెచ్డి బిఏ బీకామ్ ఏదోటి ఏముంటుంది పెడతారు. అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అయినా అర్హత అయినా ఎక్కడ పెడతారు తెలుసా? ముందు పేరుకు ముందు పెట్టరు, పేరు వెనకే పెడతారు. అలాగే నీ జీవితంలో కూడా నీకు ఎంత డబ్బు ఉన్నాయి, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఎంత పలుకుబడి ఉన్నాయి, నీ స్థితి ఎంత గొప్ప స్థితి అయినా కానీ ఎక్కడుండాలి తెలుసా? నీ వెనుకే ఉండాలి కానీ అవి నీ ముందు ఉండడానికి ప్రయత్నం చేయకు. ఒకవేళ నా ముందే ఉండాలి అనుకుంటే అది గర్వము, అది తగ్గింపు కాదు. తగ్గింపు కాదు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నారో నీవు కూడా అటువంటి తగ్గింపు స్వభావం కలిగి లోకంలో బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఓకేనా? తగ్గించుకుంటావా? తగ్గించుకోవాలి. తగ్గించకపోతే నేను ఎవరు మార్చలేదు. ఇక ఎందుకు తగ్గవలసిన కారణమే వచ్చింది. తగ్గేది లేదు. ఈనాడు కుర్రగాళ్ళ ఈ మధ్య డైలాగ్ నేర్చిస్తారు, తగ్గేది లేదంట. తగ్గేది లేకపోతే సంక్రాంతి పోతారు, ఇంకేం ఉండదు, షెడ్డికే వెళ్ళిపోతారు. తగ్గేది లేదా? తగ్గకపోతే ఏముంటాయి? ఎదురొచ్చేదాన్ని గుద్ది వెళ్ళిపోవడం, ఇంకేం ఉండదు. జాగ్రత్త.
ఎవడో అన్నాడని నేను తగ్గను అనుకుంటే కుదరదు. ఎవడు తగ్గించుకుంటాడు వాడు హెచ్చించబడతాడు. అది వాస్తవం. అది దేవుడు చెప్తున్న మాట. నీ జీవితంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పాటించు. ఆయన మనస్సు నీకు నిజముగా ఉంటే నీ జీవితం నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నారు, నీవు కూడా అలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. బైబిల్ ఎంతోమంది గొప్ప గొప్ప యూదులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, భక్తులైన వారు. వాళ్ళు తగ్గించుకున్నారు. ఎంతగా తగ్గించుకున్నారంటే వారికి వారిగానే తగ్గించుకుని దేవుని ఎదుట ఎంతగా కనిపించారు. అందుకు దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇక సరే, రెండవది, క్రీస్తుకి కలిగిన మనసు నీకు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసు పరిచర్య చేసే మనసు. ఏ మనసు? పరిచర్య చేసే మనసు. ఆయన ఒక పీట వేసుకుని కూర్చుని మీరు నాకు కాళ్ళు నొక్కండి, ఏళ్ళు నొక్కండి అని అనలా. ఈ రోజుల్లో గురువులు అంటే సింహాసనంలో కూర్చుని తదాస్తు 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 శుభవస్తు అని ఎల్లని పామాడిచ్చినట్టు ఎల్లా అంటారు చాలామంది. ఆయన గురువులకు గురువు, తరము గురువు, దేవుళ్ళకు దేవుడు, దేవాది దేవుడు, మహామహిమోన్నతుడు, రాజులకు రారాజు, అంత సర్వశక్తి సంపన్నుడైన దేవుడు. ఆయన పరిచర్య చేశాడే కానీ ఆయన ఎవరి చేత పరిచర్య చేయించుకోలే. ఎందుకు తెలుసా? ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడే కానీ పరిచర్య చేయించుకోలేదు. ఈ రోజుల్లో ప్రతి వాడు కూడా పరిచర్య చేయించుకోవడానికి ఆశపడతారు. నేను అంటున్నాను, సరే ఎవరో సంగతి మనకు నీకెందుకు, కానీ నువ్వు ఎప్పుడైనా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసేవా? రెండో ప్రశ్న ఇది. ఓకే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాక ఆయన మనస్సు నాకుందండి అన్నావు కదా. ఆయన పరిచర్య చేసే మనసు ఎంత పరిచర్య అంటే, విద్య లేని పామరులైనా చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు కడిగి తుడిచిస్తాడు ఆయన. ఎంత పరిచర్య తెలుసది. దేవాలయాన్ని శుభ్రపరిచాడు. ఎంత పరిచర్య తెలుసా? ఆయన చేసిన పరిచర్య బైబిల్ ఎంతో ఉంది. ఇక వాళ్ళకి వీళ్ళకి అనుకోలేదు. అందరికీ కుష్ఠరోగులు ముట్టుకున్నాడు, పక్షపాతం కలిగిన వారు ముట్టుకున్నాడు, జబ్బు కలిగిన వారు ముట్టుకున్నాడు. అందరినీ కూడా ఆయన పరిచర్య చేశాడు. రెండవది, పుట్టుకుట్టోడు వచ్చాడు, మరి మట్టి తీసుకున్నాడు, ఉమ్మి వేశాడు, బురద రాశాడు, దగ్గరికి రమ్మన్నాడు, ఉండలు చేశాడు, వాడు కళ్ళల్లో పెట్టాడు, అంతే, మట్టి పూసి ఇల్లు కడుక్కో అన్నాడు. ఆయన చేసిన పరిచర్య ఆయన కూర్చుని వెళ్ళిపో అయిపోయింది అది అలా కాదు. పరిచర్య చేసే అనుభవం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. మరి ఈరోజు నీ జీవితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ చేసావు పరిచర్య? మందిరంలో చేసావా? మనుషులకు చేసావా? దిక్కులీనులకు చేసావా? లేవలేనిటోళ్ళకు చేసావా? ఎవరికి చేసావు నువ్వు పరిచర్య? డబ్బిచ్చే వాళ్ళకి చేసావు, జీతానికి చేసావు, నెల జీతానికి చేసే వాళ్ళకి, డబ్బు ఇచ్చే వాళ్ళకి చేసావు కదా. నువ్వు ఎవరికి చేయలే పరిచర్య. జీతం ఇచ్చేవాళ్ళకి, చూసేవాళ్ళకి, పెట్టేవాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి నువ్వు పరిచర్య చేసావు కానీ ఎవరికి చేయాలి? దేవుని యొక్క మనస్సు అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? జీతాన్ని చేసే పరిచర్య అది పరిచర్య కాదు. భగవంతుడి కోసం నువ్వేం పరిచర్య చేసావు? క్రీస్తు కలిగిన మనసు అన్నావు కదా. ఏ పరిచర్య చేసి క్రీస్తు మనసును కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఏం చేసావు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏం పరిచర్య చేసి నువ్వు ఆయన మనస్సు కలిగి ఉన్నావో నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఓకే, రైట్. ఇక మూడవది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దేవుని పనులు చేసే మనసు. ఆయన పరిచర్యే కాదు, దేవుని పని. ప్రభు అంటున్నాడు, నేను ఆయన పని మీద వచ్చి ఉన్నానన్నాడు. అవును, దేవుని పనే ఆయన పట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? చిన్న వయసులోనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. బాలుడుగా ఉండగానే
దేవుని పని చేయడం ప్రారంభించారు. దేవుని పనే ఆయన పని. ఈరోజు దేవుని పనులు చేసే మనసు మనం కలిగి ఉండాలి. ఎవరి పనులు? మనుషుల పనులు కాదు, దేవుని పనులు. పరిచర్య అంటే చాలామంది భక్తులు పరిచర్య అనుభవాలు కలిగి ఉన్నారు. గురువుల దగ్గర శిష్యులు పరిచర్య అనుభవాలు కలిగి ఉన్నారు. మరి పని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ఎవరైనా సరే దేవుడు పని చేసే మనసు కలిగి ఉండాలి. ఈ లోకంలో బ్రతకడం కోసం ప్రతి మానవుడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. లేచినది మొదలుకుని పడుకునే వరకు ఏదో పని చేస్తూనే ఉన్నాడు. ఏదో పని వెతుక్కుంటూనే ఉన్నాడు. ఏదో పని చెయ్యాలి అని సంకల్పం చేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో మానవుడికి ఎన్ని పనులైనా చేస్తున్నాం, కానీ దేవుని పని ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించి, ప్రభువా నీ పని నేను చేస్తాను, ఎందుకంటే నా పని నువ్వు చేస్తున్నావు కదా, నా పని నువ్వు చేస్తున్నప్పుడు మరి నేను నీ పని చెయ్యాలి కదా అనే ఆలోచన ఎవరికి ఉంటుందో వారు మాత్రమే దేవుడు పని చేయగలుగుతారు. ఆ చేయగలిగేవారు క్రీస్తు కలిగిన మనసు కలిగిన వారు మాత్రమే. ఆమేన్. ఇక తర్వాత వాక్యం మనం ధ్యానిస్తుంది. ఇక 4వది క్రీస్తు యేసు మనస్సు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయం అంటాడు కదా, 2-3 వచనాల్లో ఆయన మనస్సు సహించే మనస్సు. ఏ మనస్సు? సహించే మనస్సు. సహించే లేక సహనము కలిగిన మనస్సు. నా ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఎంత సహనం కలిగిన వాడో తెలుసా? ఎంతగా సహించుకున్నాడో తెలుసా? అన్నిటినీ సహించాడు. ఆకలి దప్పులు సహించాడు. 40 దినాలు భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, సుఖం లేదు, ఆయన సహించాడు. శ్రమలను సహించాడు, బాధలను సహించాడు. ఆయన సహించడే కానీ ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు దేవుని బిడ్డ, నీకు మరలా ప్రశ్న వేస్తున్నాను. నీలో సహనం ఉందా, లేక సహించే మనసు ఉందా? ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తేనే సహించలేకపోతున్నావు. ఏదైనా చిన్న గోళ కానీ ఇబ్బందిగా వస్తే నువ్వు సహించలేకపోతున్నావు. ఎవరు నిన్ను ఒక మాట అంటే సహించలేకపోతున్నావు. ఎవరు నిన్ను అన్నారని తెలిసిందా, నువ్వు వినలేదు, ఎవరని చెప్తే సహించలేదు. పోతాను కాదానికి నువ్వు సహించే మనసు నీళ్ళు లేకపోతే ఎలాగా? సహనం అంటే ఎంత గొప్పదో తెలుసా? అది దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. నేను చెప్పేది అన్యులకు కాదు కుసమా, అన్యులకు నేను చెప్పడం లేదు. క్రీస్తు మనస్సు కలిగి ఉన్న వారికి మాత్రమే నేను చెప్తున్నాను. మరి క్రీస్తు కలిగిన మనస్సు నీలో కూడా ఉంటే నీలో కూడా సహనం ఉంటుంది. చాలామంది అంటారు, ఏమనండి దేవుని నమ్ముకున్నారు కానీ చాలా కోపం ఎక్కువ అండి, అసలు ఓర్చుకోరండి బాబు, సహనమే లేదండి బాబు, ఏంటో కానీ నువ్వు అంటే కోపం అంటే కోపం. ఎక్కడండి వాళ్ళకి సహనమే లేదండి. చెప్పేవరకైనా ఆగాలి కదా, పూర్తి అయ్యేవరకైనా వినాలి కదా, ఏంటంటే అంత సహనం లేకుండా ఉన్నారు వాళ్ళు అంటారు చాలామంది. అవును, దేవుని బిడ్డ క్రీస్తు మనసు కలిగిన వాళ్ళలో సహనం ఉంటుంది. సహిస్తారు. ఒక మాట వాళ్ళు వదిలేసినా సహిస్తారు, కొట్టడానికి వచ్చినా సహిస్తారు, తిడుతున్నా సహిస్తారు, మొక్క మీద ఉమ్మేస్తున్నా సహిస్తారు, అవమానిస్తున్నా సహిస్తారు. అదే కదా ప్రభువారు కళ్యాణ్ మనసు. అంటున్నాను, ఎక్కడ సహించావో నీకు నువ్వుగా ప్రశ్న వేసుకో. అలా అన్నారండి భరించాను, వీళ్ళు అన్నారు భరించాను, మా ముసలితో భరించాను, అలా ఎన్నో అన్నారు, అలాగ అన్నారు, వాటి గురించి వీటి గురించి సహించాను. వీటి గురించి సహించినా కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొరకు ఎక్కడైనా సరే నువ్వు సహించగలిగితే చాలా గొప్ప ధన్యత. నేను చెప్పేది నీకు అది. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసు సహించే మనసు అయితే నీకు కూడా అటువంటి సహించే మనస్సు నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ఓకేనా? ఓకేనా? ఆయన సహించాడు. ఎండనక కొండనక నిద్ర లేక నిప్పులు లేక సహించాడు. అక్కడికే నిద్ర లేకపోతే ఆ దోణిలో తలవాల్చుకోబోయాడు, అప్పుడు కూడా లేపేశాడు. గెచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత సహించాడంటే నిజంగా మనుషుల కొరకు ఎంత వేదన అనుభవించాడో తెలుసా, ఎంత దుఃఖం అనుభవించాడో తెలుసా. నిజమే, ఆయన సహించే మనసు. ఈరోజు నీవు కూడా అంటే సహనం కలిగి ఉండడానికి ప్రయత్నించు. బైబిల్లో చాలామంది భక్తులైన వారు ఉన్నారు. ఎందుకంటే వారి శాంతం, వారి సహనం చాలా ఓర్పుతో కూడినవి వారు కలిగి ఉన్నారు. మరి సహించారు కనుకుని వారు నిలబడ్డారు. కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని సహించకపోతే ఎలాగా? సహించు. ఎవరు తిట్టారని రోషంగా వెళ్ళిపోకు, సహించు. నష్టమే వచ్చింది, ఇప్పుడు చిన్న సమస్య వచ్చిందని నువ్వు కోప్పడకు, సహించు. ఎవరు అంటున్నారని చేసే పని చోట అన్నారని పనిమైనట్టు ఎలా? సహించు. ఏ సందర్భాలైనా సరే నువ్వు ముందుకు రాణించాలంటే చిన్న చిన్న విషయాలు అడ్డొచ్చినప్పుడు ప్రతిదీ కూడా సహించు. అంటున్నాను, నువ్వు నడిచే నా దారిలో చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకో, ముళ్ళు గుచ్చుకుంది బాబో అని అక్కడే కూర్చుండిపోతావా? ముళ్ళు తీసుకుని సరి చేసుకుని నడవడానికి ప్రయత్నించేస్తావా? అవును కదా? ఏదైనా చిన్న గుప్పు తగిలితే మానేస్తావా? నేను ఇక నడవను అంటావా? అనవు కదా. ఆ గుప్పుకి కట్టు కడతావు, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. అలాగే దాన్నే కదా సహించే మనసు. నీ జీవితంలో కూడా అలా సహిస్తేనే నీ జీవిత ప్రయాణం ముందుకు సాగుతుంది. లేకపోతే అక్కడితో ఆగిపోతుంది బహుశా. అలాంటి ఆలోచన నీకు రానివ్వకుండా క్రీస్తు యేసు మనసు నువ్వు కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించు. తర్వాత 5వది, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మనస్సులో త్యాగం ఉంది. త్యాగం. ఆయన ఎంత త్యాగవంతుడు అంటే మహామహిమను కూడా వదిలేసుకున్నాడు. మహోన్నతమైన శక్తిని, మహిమా ప్రభావం వదిలి ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఉన్న త్యాగం ఎంత గొప్పదో తెలుసా? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకానికి ఒక రిక్తుడుగా రావటానికి అది ఒక గొప్ప త్యాగం. ఆయన త్యాగం చేశాడు. ఎంత త్యాగము అంటే దేవుడు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు, తన దేహాన్నే త్యాగం చేశాడు, తన రక్త మాంసములనే త్యాగం చేశాడు. ఎవరి కోసం? నీకోసమే కదా. నీకోసం, నా కోసం, మనందరి కోసమే కదా ఆయన త్యాగం చేసింది. ఆయనలో త్యాగం ఉంది. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన మనకు కనపడుతుంది. ఆయనలో త్యాగం, త్యాగశీలి అని. త్యాగము ఎంత గొప్పదో తెలుసా? ఏనాడైనా నువ్వు ఏ విషయంలోనైనా సరే క్రీస్తు మనసు నువ్వు కలిగి ఉంటే నువ్వు త్యాగం చేస్తావు. ఈ లోపల ఏది త్యాగం చేస్తావు? నేను తింటాం అనేసి మా ఇంట్లో వాళ్ళకి పెట్టానండి, నేను తింటాం చదువుకోవడం అనేసి నా బిడ్డలు చదివించాను, మంచిది. చిన్న చిన్న త్యాగాలు నువ్వు చేసి ఉండొచ్చు, కానీ ఆయన చేసిన త్యాగం అమోఘమైన త్యాగం. కనుక నా ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం ఆయన మనసు కలిగి ఉంటే నీలో త్యాగం, నా యేసు కొరకు ఏం చేశావు అన్నది నీకు నువ్వుగా ప్రశ్న వేసుకో. నీ బిడ్డల కోసం చేస్తావు, నీకు కాదనలేదు. నీ ఇంట్లో వాళ్ళ కోసం చేస్తావు త్యాగం, నీకు కాదనట్లేదు. నీ అన్నదమ్ములకు అక్కల కోసం చేసావు, త్యాగం చేసి ఇదో ఉద్ధరించాలని చేస్తావు. నేను అదే లెక్కెత్తలే. నా ప్రభువైన యేసుక్రీస్తు వరకు ఏం చేస్తావు నువ్వు త్యాగం. అయినోళ్ళకి చేస్తున్నావు, కానీ నా ప్రభుకి నువ్వేం చేస్తావు త్యాగం? ఒక్కసారి నీకు నువ్వుగా ప్రశ్న వేసుకో. నిజంగా నా యేసయ్యలో ఎంత గొప్ప త్యాగమో తెలుసా? చాలా త్యాగం చేశారు. ఓకే. తర్వాత 6వది, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు క్షమించే మనస్సు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనపడుతుంది. ఆయన క్షమించే దేవుడు. నా కుమారి, నీ పాపములు క్షమించబడినవి.
నా కుమారుడా, నీ అపరాధములు క్షమించబడినవి. క్షమించే మనసు. ఎవరైనా సరే క్షమించకపోవచ్చు, మనుషులు క్షమించకపోవచ్చు. ఒక రోజున ఒక స్త్రీ పాపంలో పట్టబడితే తీసుకొచ్చి, ఈ పాపం చేసింది, ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి, నువ్వేం చెప్తావో చెప్పు, నువ్వు చంపేయమంటావా అని అడిగారు. సరే, ధర్మశాస్త్రం లేదంటే అదే చెయ్యండి అని చెప్పి ఆయన కింద ఏదో రాస్తున్నాడు. ఏంటి రాస్తున్నాడు అబ్బాయిని ఎవడో చూశాడు. చూసిన ఆయన రాసిన అక్షరాలను చూసి తెచ్చిన రాయి ఎక్కడ పడేసి వెళ్ళిపోయాడు. వీడేంటి ఏదో చూసి రాయి కింద వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, వాడు అక్షరం చూశాడు, వాడు కూడా రాయి అక్కడ పడేసి వాడు వెళ్ళిపోయాడు. ఇలాగ అందరూ కూడా ఆయన రాసినవి చూసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టబడిన ఆ స్త్రీ ఉంది, పాపాత్మురాలు. ప్రభు అప్పుడు అన్నట్టున్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు నాయన, మంచిది, నీ పాపములు క్షమించబడతాయి, ఇక ఎన్నడూ పాపము చేయకు, వెళ్ళిపో అని. చూడండి, ఒక పాపాత్మురాలు యొక్క పాపములను ఆయన క్షమించాడు. మరి ఈరోజు నీ పాపాలు క్షమించలేదా? క్షమించడు కదా. నీ పాపాలను, ఎన్ని పాపాలు తెలుసా, ఎన్ని బాధాకరమైన పనులు చేసావో తెలుసా, దేవునికి ఎంత అవమానకరమైన జీవితం తెలుసా. ఇవన్నిటిని నా యేసయ్య నిన్ను క్షమించాడు. అవును కదా, క్షమించడం లేదా? క్షమించాడు. నీ పాపములన్నిటిని క్షమించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో క్షమించే మనసుని కలిగి ఉందా? ఎవరిని క్షమించే? నీ ఎవరు తప్పు ఎవరైనా చేస్తే వాళ్ళని కూడా క్షమించు. తండ్రి, మా అపరాధములను క్షమించు. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు నీవును మా అపరాధములను క్షమించు. చక్కటి ప్రార్థన కదది. నిజమే, మనం ఇతరుల అపరాధాలను మనం క్షమిస్తే దేవుడు మన అపరాధములను కూడా క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే, నేను క్షమించను, క్షమించే ప్రస్తావనే లేదు, ప్రసక్తే లేదు అన్నావా, దేవుడు నీ పాపములు కూడా ఆయన క్షమించడు. అందుకే ఆయన మనసు క్షమించే మనసు. ఎంతటి దుర్మార్గుడినైనా, ఎంతటి పాపాత్మునైనా ఆయన క్షమిస్తాడు. పట్టుకోవడానికి అర్ధరాత్రి సైనికులు వచ్చేసారు. చేతిలో కత్తుంది, పీతలో ఏమాత్రం వేసేద్దాం అనుకుని వేసాడు. సైనికుడు తప్పించుకున్నాడు, చెవి తిప్పు పడిపోయింది. ఏమిటని పేతురు అన్నాడు, పేతురు ఈ కత్తిలో పెట్టు అన్నాడు. ఆ చెవిని తీసుకుని వాడికి సైనికుడికి అతికించి వాడి చెవిని బాగు చేశాడు నా యేసయ్య. పట్టుకోవడానికి వచ్చిన సైనికుడిని కూడా క్షమించాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు దూషిస్తున్నారు, నువ్వు దేవుడివా, దేవుడి కుమారుడు, ఎలాగా నీ బతికిలా ఉంటుందా, అలా ఎలా ఎన్నో అంటున్నారు. అన్ని మాటలకి ఒకటన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరి ఎరగరు, వీరిని క్షమించు. అబ్బా, ఎంత మంచి మాట. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమించే మనసు కలిగిన వాడు కనుకనే సిలువలో ఆ మాట ఆయన ప్రస్తావన చేస్తూ వచ్చారు. నీ జీవితంలో కూడా నా ప్రభు మనసు నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా క్షమిస్తావు. ఎంతటోనైనా క్షమిస్తావు. తిట్టిన అత్తగారినైనా, తిట్టిన మాంగారినైనా, తిట్టిన కన్నవాళ్ళనైనా, అయినోళ్ళనైనా, పరాయి వాళ్ళని నువ్వు క్షమిస్తావు. నువ్వు శత్రువును కూడా క్షమిస్తావు, పగవారిని కూడా క్షమిస్తావు, ప్రేమిస్తావు. అదే కదా నా ప్రభువారి మనసు. దయచేసి క్షమించే మనసు నా యేసయ్యకు ఉంది. మరి ఈరోజు నువ్వు కూడా అటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఇక ఆఖరిగా నేను చెప్పుకుంటూ చేస్తాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసు ప్రేమతో నిండిన మనసు. ఏ మనసు? ప్రేమతో నిండిన మనసు. నా ప్రభువు మాట్లాడారు,
ఆయన దేవుడు లోకమును ఎంతో ఇంత కదండో ఎంతో అంత ప్రేమించాడు నా యేసయ్య. ఆ లోకంలో నువ్వున్నో నేనున్నో దుర్మార్గులు దొంగలు ఉన్నారు, వ్యభిచారులు పాపలు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు, ఇంత దుర్మార్గులు మనుషులు ఎన్ని రకాల మనుషులు ఉన్నారు తెలుసా. అంటే వీళ్ళందరినీ నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. మనం చెప్తాం నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటాం. అంటే మనం మన దేశాన్నే మనం ప్రేమిస్తున్నాం, మన ప్రజల్నే మనం ప్రేమిస్తున్నాం, మన జాతిని మనం ప్రేమిస్తున్నాం, మన వారిని మనం ప్రేమిస్తున్నాం. నేను అంటాను, వాస్తవం చెప్పాలంటే నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటున్నాను. దేన్ని ప్రేమిస్తున్నావు? దేశం అంటే అన్ని రకాల జాతి ప్రజలను ప్రేమిస్తుంది. ఎక్కడ ప్రేమిస్తున్నాను? ఇంటి పక్కన నువ్వు ప్రేమించు, నీ ఇంటి ముందులో నువ్వు ప్రేమించు, నీకన్నా కొంచెం బాగుంటే వాళ్ళని ప్రేమించు, నీకన్నా కొంచెం స్థితిగా ఉంటే నువ్వు ప్రేమించు, అంటే నీకంటే కొంచెం మంచి పేరు వస్తే నువ్వు ప్రేమించి ద్వేషిస్తావు. ప్రేమ అనేది ఎక్కడికి వస్తుంది? ప్రేమ అంటే మాట్లాడాలి. ప్రేమ అంటే నోట్లో మాట కాదు. ప్రేమ అంటే హృదయపూర్వకంగా బయటకు వచ్చేది ప్రేమ. నా యేసు ప్రభువు ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఎందుకంటే వాక్యం అనేక విషయాలు మనకు కనపడుతున్నాయి. నా ప్రభువు ఆయన ప్రేమించాడు, ప్రేమించున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. అవును, దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన మనసును కలిగి ఉంటే నువ్వు కూడా ప్రేమిస్తావు. ఎవరిని ప్రేమిస్తావు? అందరినీ ప్రేమిస్తావు. అందంగా ఉన్న వాళ్ళని కాదు, అందం లేని వాళ్ళని కూడా ప్రేమిస్తావు. నీకు ముచ్చట్లు చెప్పేవాళ్ళనే కాదు, ముచ్చట్లు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ప్రేమిస్తావు. నేను పొగిడోళ్ళనే కాదు, నేను గద్దించిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమిస్తావు. కన్నవారిని ప్రేమిస్తావు, అయిన వారిని ప్రేమిస్తావు, నీకు మేలు కోరే వారిని అందరినీ నువ్వు ప్రేమిస్తావు. ఎందుకు తెలుసా? ప్రేమ అంత ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక అంటారు కదా, క్రీస్తు ప్రేమ గురించి ప్రస్తావన చేస్తున్నాడు కదా. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డాంబికంగా ఉండదు అని చక్కటి వచనాలు రాసుకుంటూ వచ్చాడండి. ఆ కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం ఎంత ప్రేమగా ప్రేమ గురించే రాసుకుంటూ వచ్చాడు. 14వ అధ్యాయం అంట కదా, ఈ ప్రేమ మీరును కలిగి ఉండండి. ఆమేన్. ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. అదే దేవుని ప్రేమ. ఈరోజు ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఎంతవరకు నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు నాకు తెలియదు. కానీ లోక ప్రేమ కాదు, స్వార్థపూరితమైన ప్రేమ కాదు, మోహపు ప్రేమ కాదు, అసభ్యకరమైన ప్రేమ కాదు, లోకానుసారమైన ప్రేమ కాదు నేను చెప్పింది. ఈ ప్రేమ గురించి కాదు. మళ్ళీ ప్రేమ అంటే ఇంకేటనుకుంటాము నువ్వు. ఈ ప్రేమ కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ, భగవంతుని ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, అదే దేవుని ప్రేమ. అది నువ్వు కలిగి ఉండాలంటే మొదటగా ఆయన మనస్సు నీకు ఉండాలని వాక్యం బోధిస్తుంది. కనుక దయచేసి గమనించు. మొదటగా తగ్గించుకుని మనసు కలిగి ఉండు. రెండవది పరిచయం చేసే మనసు కలిగి ఉండు. తర్వాత దేవుని పని చేసే మనసు కలిగి ఉండు. తర్వాత సహించే మనసు కలిగి ఉండు. తర్వాత త్యాగం కలిగిన మనసు కలిగి ఉండు. తర్వాత క్షమించే మనసు కలిగి ఉండు. తర్వాత ప్రేమతో నిండిన మనస్సు నువ్వు కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. అదే కదా క్రీస్తు కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉండాలని పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. కనుక నీలో కూడా ఆ క్రీస్తు కలిగిన మనసు ఉండాలి. ఆ మనసు ఉంటేనే దేవుని రాజ్యం ప్రవేశిస్తావు, దేవునితో ఉంటావు, దేవుని మహామహిమలో జీవించగలుగుతావు. ఈ కడవరి దినాలు, ఈ అంచె దినాలు, ఈ దుర్దినాలలో నీ బ్రతుకు, నీ జీవితం నరకమునికి పోకుండా ఉండాలి అంటే, దేవుడు వస్తే నువ్వు ఎత్తబడాలి అంటే, ఆ మధ్యాకాశంలో దేవునితో నువ్వు కలిసి ఉండాలంటే, దేవుని యొక్క ఆ విందులో, ఏడెండ్లు విందులో నువ్వు బ్రతకాలి అంటే, ఉండాలంటే, ఆనందించాలంటే, నా ప్రభుతో కలిసి సంతోషించాలనుకుంటే, అయితే ఇప్పుడే ఈ క్షణమే నా యేసు క్రీస్తు వారికి కలిగిన మనస్సు నీవు కూడా కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించి. ఓకే.
ఉంటావా? మరి నా యేసుక్రీస్తు వారి మనసు నువ్వు కలిగి ఉంటావా? నువ్వు చెప్పొచ్చు, మాకు తెలియదు అనుకుంటావా? నీ కర్మ, నేనేం చేయలేను. ఒకవేళ నువ్వు ఎంతవరకు ఈ వాక్యం నువ్వు స్వీకరిస్తున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనసు నేను కలిగి ఉన్నట్లు నీవు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించి, అప్పుడు అనేక మందికి నువ్వు సాక్షిగా ఉంటావు, అనేక మందికి మహిమకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. అనేక మందికి నేను గురించి చూసి నిజంగా వాళ్ళు యేసుబాబు ఉన్నాడు, నిజంగా యేసుబాబు, ఆ నిజంగా యేసుబాబు చూసినట్టే ఉంది, యేసయ్య అయ్యి బాబు ఎంత మంచి మనసు, నిజంగా ఎలా మారిపోయారని నీ గురించి గొప్ప సాక్ష్యం లోకం చెప్పాలి అంటే అట్టి మనస్సు నువ్వు కలిగి ఉండు. అట్టి కృప, అట్టి దీవెన, అటువంటి ఆశీర్వాద మేలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. నీ కొరకే ప్రార్థిస్తున్న నీ దైవజనుడు, నీ రాజన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. నీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయి, తప్పనిసరిగా నీకోసం ప్రార్థిద్దాం. ప్రభు కృప నీకు తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.